ఆఫ్టర్ 12 అవర్స్ ఆఫ్ నైట్ షిఫ్ట్ అందరికీ ఏమనిపిస్తదండి? పడుకోవాలనిపిస్తది కదా! నాకు కూడా అలాగే పడుకోవాలనిపించింది. సో, టిఫిన్ చేసి పడుకొని పోయిన. అరౌండ్ 4-5 మధ్యలో తెలివొచ్చింది. చాలా ఆకలేసింది. నేను మా ఫ్రెండ్ ఏదైనా స్నాక్ ఐటెమ్ చేసుకోవాలనుకున్నాము. సో, మా దగ్గర ఆనియన్స్, పొటాటోస్, ఎగ్ అండ్ శనగపిండి ఇది. దీంతో ఈజీగా 10 మినిట్స్‌లో అయిపోయే రెసిపీ చెప్తాను. నోట్ చేసుకోండి. ఫస్ట్ ఆనియన్స్, పొటాటోస్ రౌండ్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టి ఎగ్ బాయిల్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ శనగపిండి పెట్టుకోవాలి. అంతకంటే ముందు ఒక కళాయిలో ఆయిల్ పెట్టుకొని మరగబెట్టుకోవాలండి. ఆ 1 కప్ ఆఫ్ శనగపిండిలోని టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. బేకింగ్ సోడా ఈజ్ ఆప్షనల్ అండి. మీ ఇష్టం వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలోని మీరు ఆ పిండినైతే కలుపుకోవాలి. ఎందుకంటే పిండి పల్చగా అయిందనుకోండి ఎక్కువ ఆయిల్‌ని అబ్జార్బ్ చేసుకుంటది. ఆయిల్ ఎక్కువ తినడం హెల్త్‌కి మంచిది కాదు. సో, అలానే మనకి ఎక్కువ తినబుద్ధి కూడా అయ్యదు. ఆ తర్వాత లిటిల్ బిట్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఎగ్ ఏంటి పొటాటో అండ్ ఆనియన్ కూడా డిప్ చేసుకుంటూ కడాయిలో వేసుకోండి ఆయిల్‌లో. తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోండి. బ్రౌనిష్ కలర్ చెప్పాను కదా అని చెప్పి మార్చేసుకోకండి ప్లీజ్. తర్వాత తినలేరు మీరే. సో, లైట్‌గా వీడియోలో చూపిస్తున్న బ్రౌనిష్ కలర్‌లోని ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసేసుకోండి. ఎవరైతే నాలా ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే టిష్యూలో తీసుకుని, ఎందుకంటే టిష్యూ ఆయిల్‌ని అబ్జార్బ్ చేసుకుంటది. ఆ తర్వాత వేడి వేడిగా మనం సర్వ్ చేసుకొని తింటే ఈ బజ్జీలు అనేవి చాలా బాగుంటాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.